నీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగునున్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లేవి కాండము 19వ అధ్యాయము 17వ వచనం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకున్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. దేవుడు తన బిడ్డలతోటి చెప్తున్నటువంటి మాట. మరి ధర్మశాస్త్రంలో అనేకమైన సంగతుల ద్వారా దేవుడు ఆయన బిడ్డల కోసం అవసరమైనవి రాయించి పెట్టి ఉన్నాడు. మనం ఒకటి ధ్యానం చేస్తున్నాం ఆ క్యారెక్టర్స్ ద్వారా. ఈరోజు ఒక శ్రేష్టమైన మాట మనం నేర్చుకుందాం. ఏమంటున్నాం అక్కడ? నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. డోంట్ హేట్ యువర్ నైబర్, యువర్ బ్రదర్, యువర్ సిస్టర్. ఎవరిని మన మీద మనము పగబట్టకూడదు. మన అందరూ ఎవరమ్మా? దేవుని యొక్క బిడలం. ఎవరి మీద, అది నీ పొరుగువాడు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, శత్రువు కావచ్చు, నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు ఆ వ్యక్తి. అందరు ఎవరి మీద సరే మనం ఏం చేయదమ్మా? పగ పట్టకూడదు. ఎక్కడ? నీ హృదయంలో. ఓకే అంటే దాని భావం ఏంటి? నీ హృదయంలో పగబట్టకూడదు అంటే అర్థం ఏంటి? నా మీద మీలో చాలామంది పగ ఉందనుకో, నాకు కనబడుతుంది. బ్రదర్గా మీద పగ ఉంది, నెత్తి మీద ఉంటుందా, రాసి ఉంటుందా? అంతే ఎక్కడ ఉంటుంది? మీ హృదయంలో ఉంటుంది, మాకు తెలియదు. అలా మీ మీద నా పగ ఉందనుకోండి, నేను చూస్తారా పైకి నా నవ్వుతూ మాట్లాడతాను మీతోటి. హృదయంలో పగ ఉంటే ఒకసారి పగలు బయటికి బహిర్గతంగా కనబడుతుంటాయి. పగబట్టాను అనుకోండి, నా క్రియలు నాలో పగ ఉందని రూపిస్తూ ఉంటాయి, రుజువు చేస్తుంటాయి. కానీ ప్రతిసారి నాలో పగ ఉన్నదని క్రియలు రుజువు పరచవు. ఎందుకంటే చాలా సీక్రెట్గా నా హృదయంలో దాచుకుంటా పగ. నేను పెట్టుకున్నాను అనుకోండి, నా హృదయంలో పగ ఉందనుకోండి, ఏదైనా మీ కీడు సంభవిస్తే ఆ వ్యక్తికి ఎవరి మీద పగబట్టానో అతను కీడు సంభవిస్తే అప్పుడు నేను చాలా సంతోషిస్తా. అంటే అప్పటి వరకు వారి మీద ఉన్న పగ ఎక్కడుంది? బయటికి కనబడతలే, నా హృదయంలో ఉంది. అందుకని ప్రభు అంటున్నాడు, అది బహిర్గతంగా కనబడినా కనబడకుండా నీ హృదయంలో ఉండినా పగ పగే. ఎవరిని మీద నువ్వు పగబట్టకూడదు. సాధారణంగా మనం ఈ లోకంలో వింటుంటాం పగబట్టిందని. ఎవరు పగబడతారు? ఆ నిజంగా పగబడతారు మనకు తెలియదు, కానీ అంటూ ఉంటారు. పామడి మనకు తెలుసు కదా, శపింపబడింది. మనం అలా ఉండొద్దు. పైగా ఇంకా తర్వాత ఏమన్నాడమ్మా? తర్వాత ఏమన్నాడు? నీ పొరుగువాడు ఒకవేళ అటువంటి కార్యాలు చేసి అని చేయాలి. చూడండి, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. తర్వాత ఏమన్నాడు? నీ పొరుగువాని మీ పాపము నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. ఒకవేళ ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, వాక్యానుసారంగా వెళ్ళి చెప్పాలి, బాబు వాక్యం ఎలా ఉంది, నువ్వు చేసావు, నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాలి తప్ప పగబట్టకూడదు. ఓకే, ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, ఏమైనా తప్పు చేస్తే నేనేం చేస్తా? మీకు పగబట్టి ఏమైనా చేసి ప్రార్థన చేసి మీకేమో అయితే అది నిజమే, దేవునికి ఇష్టమైన కార్యం. అది ఎదురువాడు తప్పు చేసినప్పుడు ఆ పాపం నా మీద రాకుండా నేను ఏం చేయాలంటే గద్దించాలి. వాక్యం ద్వారా చెప్పాలి, ఈ తప్పు ఇది రైట్ అని చెప్పాలి. నేనేనంతే, మీరేనంతే, ఎవరైనా అంతే, లోకల్ ఎవరైనా అంతే. కానీ ఒకరి మీద ఒకరు పగబట్టకూడదు. ఎందుకని? మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలమే, మన తండ్రి ఒక్కడే. ఓకే, ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు మనందరం కూడా. కాబట్టి మనలో ఏముండొద్దు? ఉన్నది ఎవరికైనా ఉందా పగ? తీసేద్దాం. వేళ ఎవరికి ఎవరి మీద పగ ఉండొద్దు. నష్టపోయేది అలా పగుంటే నష్టపోయేది ఎవరు తెలుసా? ఎవరికి పగబడతారో వాళ్ళు నష్టపోతారు. ఈరోజు నేర్చుకోకపోతున్నాం వాక్యంలో నుంచి. ఎవరైనా పగబడుతున్న వాళ్ళు దేవుడు దీవిస్తాడు. నేను పగబడితే నన్ను దేవుడు శిక్షిస్తాడు. ఈరోజు కొంతమంది సహోదరులకి జీవితంలోంచి కొన్ని సంఘం నేర్చుకున్నాం. యాకోబు నుంచి అనేకమైన సంగతులు మనం నేర్చుకుంటున్నాం కదా. భార్య రాహేల్ నుంచి కొన్ని సంగతులు నేర్చుకున్నాం. ఓకే, పోయిన వారం రాహేల్ గురించి నేర్చుకున్నాం కదా. యాకోబుకి ఎంతమంది పిల్లలమ్మా? 12 కుమారులు. ఈ 12 కుమారులు ఆఖరి 2 రాహేల్కి పుట్టినవారు. మిగిలిన 10 మంది లేయాకి అమ్మ, తర్వాత వారి దాసులకి జిల్ఫా, తర్వాత బిల్హా, వారికి పుట్టినటువంటి బిడ్డలు. మిగిలిన 10 మంది కూడా. ఈ 10 మంది జీవితంలో నుంచి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. యాకోబు కుమారుల యొక్క
10 మంది జీవితంలో నుంచి కొన్ని సంగతులను నేర్చుకోబోతున్నాం. ఓకే, యాకోబుకి 11వ కుమారుడు పేరు ఏంటంటే యోసేపు, 12వ కుమారుడు పేరు బెన్యామిన్. వీళ్ళిద్దరూ రాయికి పుట్టినవారు. వీళ్ళందరిలోని యోసేపు అంటే యాకోబుకి చాలా ప్రేమ. అంటే మిగిలిన వాళ్ళు పక్క పెట్టలేదు, అందరిని సమానంగా ప్రేమించాడు. కానీ ఎక్కువగా యోసేపు అంటే యాకోబుకి ప్రేమ. ఎందుకని కారణం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్లో చెప్పిన కారణం ఒకటి ఉంది, చెప్పని కారణం ఒకటి ఉంది. చెప్పే కారణం ఏంటంటే అతడు తన వృద్ధాప్యమందు పుట్టిన వాడు గనక యాకోబు అతన్ని ఎక్కువగా ప్రేమించి అతని విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడంట. కన్నింగ్ డ్రెస్ అంట ఇంగ్లీష్లో, ఏ స్పెషల్ డ్రెస్, విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడంట. ఓకే, ఎందుకు? వృద్ధాప్యమందు పుట్టాడు కాబట్టి. ముసలితనం పుట్టిన వారికి పిల్లలంటే అప్పుడు పుట్టిన బిడ్డలంటే ప్రేమ. మనం ఈరోజు కూడా మనం చూస్తుంటాం. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటి? నేను చెప్పక్కలే, మీరు చెప్పాలి. రాహేలు పుట్టాడు కాబట్టి. రాహేలు పెట్టే కదా 20 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. రాహేలు పుట్టాడు కాబట్టి, రాహేల్ అంటే మొట్టమొదటి కుమారుడు కాబట్టి అదొక రాయలేదు, కానీ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంతకుమంది తెలిసిందే సంగతి ఏమిటంటే యాకోబుకి యోసేపు అంటే చాలా ప్రేమ. అందుకని అతనికి మంచి నిలువుటంగి, విచిత్రపు రంగురంగుల ఒక అంగి కుట్టించాడు. ఇప్పుడు సంగతి జరిగింది. ఈయన పైన ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఏంటో చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం తీయండి. ఆదికాండము 37వ అధ్యాయం. చదువుతున్నానండి, మొదటి వచనం నుండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిల్హా కుమార్ల యొద్దను జెల్ఫా కుమార్ల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చి ఉండేవాడు. ఇప్పుడు చూడండి 3వ వచనం. మరి యోసేపు ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు ఏం చేశాడమ్మా? విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. ఇప్పుడు 4వ వచనం చూడండి. అతని సహోదరులు అంటే ఎంతమంది? 10 మంది. పైనోళ్ళు 10 మంది తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద ప్రేమ పెంచుకొని అనుందా పగబట్టి అతనిని క్షేమ సమాచారమైన ఉండలేకపోయి. పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ అని చెప్తాం, మరి సాయంకాలం గుడ్ ఈవినింగ్ అని చెప్తాం, ఆ గుడ్ నైట్ చెప్తాం, ఒకసారి చర్చ కనబడితే ప్రైజ్ లాడ్ అని చెప్తాం. ఇది క్షేమ సమాచారం అంటే. బాగా ఎలా ఉన్నారు? సొంత అన్నలు తమ్ముడు ఎప్పుడు కూడా ఎలా ఉన్నావు బాగున్నావు అని అడగలేదంట. తమ్ముడు 17 ఏళ్ళ వయసు, యుక్త వయసు, టీనేజ్, అందరూ పెద్దోళ్ళు, వాళ్ళందరూ కూడా కనీసం 7 సంవత్సరాలు, ఇతనికంటే 7 సంవత్సరాలు పెద్దోళ్ళు అందరూ ఇంచుమించుగా. ఎప్పుడు కూడా బాగున్నామని అడగలేదంట ఇతని. ఎందుకని? అతని మీద ఈ 10 మందికి ఏముందమ్మా? బాగా. యోసేపు ఏం తప్పు చేశాడు చెప్పండి? ఇప్పుడు మీ మీద నాకేమైనా పగ రావాలంటే మీద నా ఇష్టానికి ఏదో వ్యతిరేకం చేస్తున్నా మీ మీద పగ వస్తుంది. యోసేపు ఏం తప్పు చేశాడు పగబట్టడానికి? ఏం తప్పు చేశాడా అంటే పగబట్టడానికి కారణము ఉండక్కర్లేదు, నేను చేయక్కర్లేదు. నేను చేయకపోయినా పరిస్థితులను బట్టి నా మీద పగబట్టే వారు కూడా ఉండొచ్చు, నీ మీద కానీ నా మీద కానీ. దీనికి కారణం ఉండవలసిన అవసరము లేదు. సొంత తమ్ముడి మీద 10 మంది అన్నలు పగబట్టారంట. పగ, హేచ్, చిచి మొదటిది. ఓకే, ఎందుకని? కారణం ఏంటి? తండ్రి ఏం చేశాడు? అతనికి విచిత్రమైన నిలువుటంగి పుట్టించాడని పగబట్టారు. ఒక డ్రెస్ గురించే. ఓకే, తర్వాత ఏం జరిగింది? ఐదవ వచనం. 5. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. ఆల్రెడీ పగ ఉంది, ఇంక కళ చెప్పాడు కాబట్టి ఆ పగమైంది, ఇంకా బలమైంది, మరీ పగబట్టిరి. ఏంటి ఆ కళ ఏంటి చూడండి. 6వ వచనం.
అతడు వాడిని చూచి, నేను కనిని కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనం చేనులో పనలు కట్టుచుంటిమి. నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయంగా మమ్మల్నిలేదవా, మా మీద నువ్వు అధికారం వదువా అతనితో చెప్పి, అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. 3 మాటలు అక్కడ, 3 మాటలు. పగబట్టిరి, మరి పగబట్టిరి, మరింత పగబట్టిరి. అంటే పగ ఒకసారి వచ్చిందంటే తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. ఏం తప్పు చేశాడు యోసేపు? కళ, నా కళరా అంటే కళ వస్తుందా? దేవుడు ఇస్తూ వస్తుంది కళలు. మన ఈరోజు ఈ కళలు కానాలి. నాకు స్వీట్ డ్రీమ్స్ చెప్తారు మా పిల్లలు. మనకి అన్ని స్వీట్ డ్రీమ్స్ వస్తే బాగుండు, రావు. బెటర్ డ్రీమ్స్ కూడా వస్తాయి ఒకసారి. ఎందుకంటే మన ఆ చేతులు లేదు, మీ చేతులు లేదు. ఆ దేవుడు ఏది ఇస్తాడో అది వస్తుంది. ఇప్పుడు కళ వచ్చింది యోసేపుకి. యోసేపుకి ఈ కళ రావాలని కనుక కలగన్నాడు ఆయన. దేవుడు ఇచ్చాడు, అది చెప్పాడు. వాళ్ళకి ఏమొచ్చిందమ్మా? పగ. పగ అసలే పగ మీద ఉన్నారు. ఆ పగబట్టిన వారి మీద కళ చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటో కళ? చేను ఉంది, మీ పని ఉన్నాయి, నా పని ఉంది. మీ పనులు వచ్చి నా పని మీద సాగిలు పడ్డాయని చెప్తే, పగబట్టినోడికి ఈ మాట చెప్తే ఎలా ఉంటుందమ్మా? పుండు మీద మందు కాదు, కారం చల్లినట్టు ఉంటుంది. పుండు మీద మందు వేస్తే తగ్గుతుంది, పుండు మీద కారం వేస్తే అలా అయింది ఆయన చెప్పిన మాట. మీన అమాయకుడు ప్రజల్లో పగబట్టారు, పైకి తెలియట్లేదు, ప్రజల్లో ఉంది పగ, అన్నలే కదా అని పగబట్టి ఉండి చెప్పకపోతుండేమో బహుశా, కానీ హృదయంలో ఉంది పగ. అందుకని చెప్పేశాడు, ప్రేమతో చెప్పాడు, సంతోషంగా చెప్పాడు, దేవుడు నాకు కళ ఇచ్చాడని చెప్పేసి. పైగా నిజానికి ఆ కళ యొక్క భావం కూడా తెలుసు, చిన్నవాడు కాబట్టి. ఆ కళ భావం ఎవరు చెప్పారు? యోసేపు చెప్పాడా, అన్నలు చెప్పారా? కళ చెప్పాడు యోసేపు. భావం ఎవరు చెప్పారు? బైబిల్ ఏం చదివారు? ఎవరు చెప్పారు భావం? అన్నలు చెప్పండి అమ్మా, వాక్యం సరిగా వినండి, చూడండి, బైబిల్ సరిగ్గా చూడండి. కళ చెప్పాడు అంత యోసేపు, భావం చెప్పలే. బహుశా తెలియదేమో, ఎందుకంటే అప్పటికి ఇంకా చిన్నవాడు కాబట్టి. భావం ఎవరు చెప్పారు? వాళ్ళ అన్నలు చెప్పారు. ఏమిటి? మేము వచ్చి నీ ముందు సాగిలు పడతామా, అంత గొప్పవాడా నువ్వు అని మరింత పగబట్టిరి. ఎవరికి పగబట్టారమ్మా? సొంత అన్నలు సొంత తమ్ముని మీద పగబట్టారు. ఈ 11 మంది ఎవరి బిడ్డలు? ఒకే తండ్రి బిడ్డలు. అయినప్పటికీ పగ బయట లేదు, పొలంలో లేదు, ఆఫీసులో లేదు, మనం చేసే పనిలో లేదు, ఇంకో చోట లేదు, ఆ ఊరు లేదు, ఈ ఊరు లేదు, మన ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటే మరి బయట సొంత అన్నలే తమ్ముడి మీద పగబట్టారంట హృదయంలో. మరి మళ్ళీ చదువుతాం. ఇప్పుడు చూడండి, లేవికాండం 19వ అధ్యాయం తీయండి. ఇప్పుడు అర్థమవుతుంది దాని సంగతి. లేవికాండం 19వ అధ్యాయం. లేవికాండము 19వ అధ్యాయము 17వ వచనం ఏముంది? ఇప్పుడు చదువుతున్నాయి, మీకు బాగా అర్థమవుతుంది చూడండి. నీ హృదయంలో, ఆ తర్వాత ఏముందమ్మా? నీ సహోదరుని మీద పగబట్టకూడదు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. నీవు నీ సహోదరుడు. మరి యోసేపు వీళ్ళకి 10 మందికి ఏమవుతాడు? సహోదరుడే కదా. ఆ సహోదరుని వీళ్ళు ఏం చేశారు? పగబట్టారు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ సహోదరుని నువ్వు పగబట్టవద్దు, చాలా తప్పది అంటే దేవునికి వ్యతిరేకంగా వారు తప్పు చేశారు. పగ అనేది దేవుడు తీరుస్తాడు. నీకు నాకు ప్రేమ ఉండాలి తప్ప పగ ఉండకూడదు. మనలో ఏమైనా పగలు ఉన్నాయా పరీక్ష చేసుకోవాలి. ఎందుకు ఇంతమంది గురించి దేవుడు మాట్లాడతాడు? యాకోబు గురించి మాట్లాడాడు, లాబాను గురించి మాట్లాడాడు, రాహేలు గురించి మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళ సహోదరుల గురించి మాట్లాడతాడు, రూబేను, షిమియోను, యోధా, ఈ 10 మంది బ్రదర్స్ గురించి మాట్లాడతాడు. ఎందుకోసం? యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటకే ఇవి రాయబడి ఉన్నవి. వాళ్ళు చేసే తప్పులు మనము చేయకూడదు. అందుకని మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు తెలియకుండానే ఏమైనా పగ ఉందా? ఈరోజు నీ హృదయాన్ని తెరిచి పరీక్ష చేసుకున్న ఆ సోదరు, నా సోదరే. పగ ఉంటే నష్టపోయేది నీవే, నేనే. పగ ఏమాత్రం ఉండకూడదు. ఎందుకని దేవుడు ఏమన్నాడు? మనం చాలా ఈ విషయంలో తెలియకుండా ఈ కార్యాలు చేస్తాం. ఎందుకంటే హృదయం ఉండదు కదా, కనబడదు. కీర్తన గ్రంథము 69వ అధ్యాయం చూడండి. కీర్తనలు 69.
కీర్తన గ్రంథము 69వ అధ్యాయం. దేవుడు ఏమన్నాడు చూడండి. దావీదు రాస్తున్నాడు 69వ కీర్తన. ఇది ప్రవచనం, అతని గురించి రాస్తూ ప్రవచనం కూడా రాస్తున్నాడు. 4వ వచనంలో ఏమన్నాడమ్మా? నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు ఎంతమంది ఉన్నారంట? నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధాన్ని బట్టి నాకు శత్రులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొన్న దాన్ని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. దావీదుకి శత్రులు కొని ఉన్నారంట. ఈయన మీద పగబట్టిన వారు ఎంతమంది ఉన్నారంట? నీ తల వెంట్రుకలు లేక తెలుసా నీకు? అంతమంది కూడా ఎక్కువ ఉన్నారంట దావీదికి పగబట్టిన వారు. ఇలాగో పగబట్టిన వారు దావీది మీదకి లేచి అతని మీద అబద్ధాలు చెప్పి అతని మీద ఎన్నెన్నో దోషాలు అతని మీద నుమోపినటువంటి వారు ఉన్నారంట. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం నా సోదరి. ఎంతోమంది దావీదిని పగబట్టి ఆయన హింసించారు. ఇది అతను ప్రవచనం కూడా ఎవరి మీద? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద కూడా అలాగూ అనేక మంది పగబట్టి కదా చంపేశారు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చేయండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 35వ వచనం. 32, 35. డ్యూటరానమీ 32 and 35. వారి కాలు జారు కాలమున పగ తీర్చడయు ప్రతిఫలమిచ్చడయు నావే. వారి ఆపద్దనము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. అంటే పగ తీర్చడం ఎవరి పనమ్మా? దేవుడి పని. అది దేవుడు పగ తీర్చాలి కానీ మనం తీర్చకూడదు. దీన్నే నూతన నిబంధనలో పౌలు గారు చక్కగా రాశాడు. ఏం రాశాడు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి. రోమీయులకు 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను చూడండి. 12, 19. ప్రియులారా ఏమన్నా తర్వాత? మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటునీయుడి. ఎందుకని? పగ తీర్చుడా ఎవరి పని? అది నా పని, నేనే ప్రతిఫలమిస్తున్నానని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది. కాబట్టి నీ శత్రు ఆకలి కొని ఉంటే అతను భోజనం పెట్టము, దప్పుకొని ఉంటే దాహమేమో. అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయేదో. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. అందుచేత దేవుడు ఈరోజు నీతోటి నాతోటి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నాడు. మీకు మీరే పగ తీసుకోవద్దు, అసలు మీ హృదయంలో పగ పెట్టుకోకండి, పగ ఉండొద్దు మీకు అని చెప్తున్నాడు దేవుడు. ఓకే, ఈరోజు పరీక్ష చేసుకోవాలి. మనలో హృదయంలో మనకు తెలియకుండా పగ ఉందా మనుషుల మీద? అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కుమారుడు కుమార్తె, రక్త సంబంధులు, ఆఫీసు వాళ్ళు, ఆఫీసరు, నీ దగ్గర పనిచేసేవాళ్ళు, ఎవరైనా కావచ్చు. ఎవరి మీద నీకు పగ ఉంటే ఈరోజు దేవుని మందిరంలో దాన్ని తీసిపాడే నీ హృదయం నుంచి. ఎందుకంటే నీ హృదయంలో పగ ఉంటే నష్టపోయేది నువ్వే. మరి పగ తీసేయాలని ఏం చేయాలా? రోగం వచ్చింది, కడుపు నొప్పి, డాక్టర్కి వెళ్తే మందు ఇస్తాడు. మరి ఇప్పుడు పగ పోవాలంటే ఏ మందు వేసుకోవాలి? అక్కడే రాశాడు మందు. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతను భోజనం పెట్టమో, దప్పికొని ఉంటే అతను దాహమేమో. అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించమన్నాడు. ఇది మార్గం, ఇదే మందు. నీలో కానీ నాలో కానీ పగ ఉంటే అతన్ని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. నీ సోదరుని నిన్ను వల్ల నీ పూర్వాన్ని ప్రేమించనే రూల్ని అప్లై చేయాలి. ఇదే మందు. ఎప్పుడైతే ఎవరి మీద నీకు పగ ఉందో వాడిని ప్రేమించడా స్టార్ట్ చేయి, ఆటోమేటిక్గా పగపోతుంది. ఇప్పుడు యాకోబు యొక్క 10 మంది అన్నలు యోసేపు మీద ఏం చేశారమ్మా? పగబట్టారు. అంటే యోసేపు మీద 10 మంది అన్నలకి ఏం లేదు? ప్రేమ లేదు కాబట్టి పగ వచ్చింది. వారు ప్రేమ ఉంటే పగ వచ్చి ఉండేది కాదు. రెండు ఆపోజిట్. పగ ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట పగ ఉండదు. ఇప్పుడు మనలో ప్రేమ ఉంటే పగ ఉండదు. పగ ఉంటే ఏం చేయాలి? మనం వెంటనే ఆ వ్యక్తి మీద ప్రేమ పెంచుకోవాలి. దేవునికి ప్రేమ, మనుషులకు ప్రేమ కాదు, శరీర సమాన ప్రేమ కాదు, దేవునికి ప్రేమ మనలో ఉంటే ఆ పగ పోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా ముందుకెళ్దాం. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో పగ వచ్చిందో పగ అక్కడ ఊరుకోదు అక్కడే. క్యాన్సర్ వచ్చిందనుకోండి, అలా ఊరుకోదు. మెల్లమెల్లగా కొరుకుడు పుండు అంటారు దానికి తెలుగులో. కొరుకుడు పుండు కొరికేస్తుంది, ఇళ్ళగా శరీరం అంతా పాగిపోతుంది.
అలాగే పగ వచ్చిందంటే పగతో పాటు కొన్ని వస్తాయి వెనకాల. మన వెంట నీడ ఎలా వస్తుందో పగ వెంట నీడగా వచ్చే కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలి. ఆ 10 మందికి పగతో పాటు ఏమొచ్చిందో చూద్దాం. రెండోది ఏమొచ్చిందో చూద్దాం. మళ్ళీ తీయండి 30 ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం. మళ్ళీ తర్వాత కళ చెప్పాడు కదమ్మా, ఇంకో కళ వచ్చింది ఆయనకి. 9వ వచనం. అతను ఇంకొక కళ కానీ తన సహోదరులకు తెలియజేసి 37:9 ఆదికాండం. ఇదిగో నేను మరొక కలగంటిని, అందులో సూర్యచంద్రుడు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరుతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరును నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతని గద్దించెను. రెండో కళ చెప్పాడు. మళ్ళీ ఇందాక పన గురించి చెప్పాడు, ఇప్పుడు నక్షత్రాలు. ఈ నక్షత్రాలు అంటే ఎవరు అనమాట? 11 నక్షత్రాలు అంటే వారే. సూర్యచంద్రులు అంటే ఎవరు? తల్లిదండ్రులు. మీరు 10 మందితో పాటు నా తండ్రి నా తల్లి కూడా నాకు సాష్టాంగ నమస్కారం చేస్తారని కళ చెప్పాడు. ఆల్రెడీ ఏమందో బాయిల్ అయిపోతుంది అక్కడ, బాయిలింగ్ పొయ్యి మీద అవి చెప్పాడు. ఇప్పుడు పగ వచ్చేసింది వాళ్ళకి. తర్వాత వాట్ ఫాలోస్ చూద్దాం. 11వ వచనం 11th verse. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. పగ తర్వాత వెంటనే వచ్చేది ఏంటమ్మా? జెలసీ, ఎన్వి అంటాం ఇంగ్లీష్లో. జెలసీ అంటే ఎన్వి, అసూయ. అసూయ అనేది దేవునికి వ్యతిరేకమైన కార్యము. మనలో అసూయలు ఉంటే దాని వెనక ఎవరున్నారు? పగలున్నాయి. దాని వెనక సైతాన్ ఉంటాడు. ఎవరిని చూసి అసూయ పడకూడదు. సాధారణంగా మనుషులకు వచ్చేది ఏమిటమ్మా? ఎక్కడ ఇంట్లోనే 10 మంది అన్నలకే అసూయ వచ్చింది తమ్ముడి మీద. అక్కకి చెల్లి మీద అసూయ వస్తుంది, చెల్లికి అక్క మీద అసూయ వస్తుంది, అన్నలకి చెల్లిల మీద. ఎక్కడైనా ఉంటుంది. ఈ లోకమే అంతా. అయితే దేవుని బిడ్డలైన యేసు నమ్ముకున్న మనలో ఏముండొద్దమ్మా? హృదయంలో అసూయ ఉండవద్దు. ఎవరైనా మనకంటే పైకి వచ్చారా? దేవా నీకు ఉండాలి, ఇంకా దీవించండి, నీ చిత్తమైతే నన్ను కూడా దీవించండి, లేకపోతే పర్వాలేదు. అంతేగాని మనకంటే దేవుడు ఆశ్రయించే వాళ్ళు ఈ లోకం ఎంతమంది లేరు? మన ఇంతే సంఘం, అన్ని సంఘాలు, 1000 మంది వచ్చే సంఘాలు ఎన్ని ఉన్నాయి? అవి చూసి మనం అసూయ పడదామా? ఈ చాలు, నీ కృప నాకు చాలు. ఎందుకని? చిన్న మంద చాలు. ఎక్కడ 2-3 నా నామలో కూడుకునేందరో వారు అర్జునుడు. ఇక్కడ మన ప్రభు ఉన్నాడు, చాలు. 1,00,000 మంది అక్కర్లేదు, 1000 మంది అక్కర్లే. అంచేత వాళ్ళు చూసి నేను అసూయపడద్దు, మనం అసూయపడక్కర్లేదు. ఇంతకంటే చిన్న చర్చలు ఎన్ని లేవు ఈ లోకంలో. ఇంతమంది కంటే చిన్న చర్చలు 2-3 నడిపించేవారు ఎంతమంది లేరు? 5-10 మంది. ఎవరిని చూసి అసూయ పడకూడదు. ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యం. సొంత అన్నలే తమ్ముడి మీద అసూయ పడ్డారు. మనలో అసూయలు ఉన్నాయా? పరీక్ష చేసుకోండి. అసూయ ఉన్నదా? అసూయ నిన్ను కాల్చేస్తుంది. సుమా, అగ్నే కదా కాల్చేది, అసూయ కూడా కాల్చేస్తుంది. ఆ తర్వాత చూడండి మళ్ళీ అసలు అసూయ ఎలా కూడా చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 15. మార్కు సువార్త 15వ అధ్యాయం. ఆరో వచనం బైబిల్ ఏంటి? మార్కు 15:6. ఆ పండుగలో, పస్కా పండుగ, వారు కోరుకుని ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అనొకడు ఉండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయొచ్చు వచ్చిన ప్రకారము చేయవలని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించడని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయకూర్చున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవాలని జనులు అడిగినట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. పండుగ వచ్చింది, పస్కా పండుగ. బరబ్బనే నరహంతకుడు ఉన్నాడు, బందిపోటు దొంగ. పక్కన యేసుక్రీస్తున్నారు. ఈయన అడుగుతాడు పిలాతు అధికారి, యేసును అసూయ చేత నాకు అప్పగించారు అని అనుకున్నాడంట. అందుకని విడుదల చేద్దామని అనుకుంటే వారు ఏమన్నారమ్మా?
యేసుని విడుదల చేయాలంటే ఏమన్నారు? యేసు మాకొద్దు. ఎవరిని విడుదల చేయాలా? నరహంతకుడిని. ఎవరతడు? నరహంతకుడిని విడిపించమని అడుగుతున్నారు కానీ నీతిమంతుడైన యేసుక్రీస్తుని విడిపించమని అడగడం లేదు. కారణం ఏంటి? వాళ్ళు ఏముంది? అసూయ. ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ బోధకులే. వీరికంటే ఎక్కువ మంది ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? యేసుని బోధకుల దగ్గరకు వస్తున్నారు. ఈయన చెప్పిన మాటలు వింటున్నారు, ఈయన దగ్గరే వెళ్తున్నారు. ఈయన ఏం చెప్తే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. వాళ్ళకేమో ఇంతవరకు వాళ్ళు చెప్పిన మాట విన్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు యేసు చెప్పిన మాట వింటే వాళ్ళకేమొచ్చింది? అసూయ. పైగా వీళ్ళకి ఏమీ కాదు. ఒక అనారోగ్యం ఉన్నవాడిని జలుబు వచ్చినా, రొంప వచ్చినా, లేదంటే అనారోగ్యం వచ్చినా బాగు చేయలేదు ఎప్పుడు కూడా. కానీ యేసు ప్రార్థన చేసి అన్నీ పోతున్నాయి. కాబట్టి ఏమొచ్చిందమ్మా వారికి? అసూయ. అందుకని అప్పగించారు, చంపేయని. యేసుని చంపింది వీరే. యేసుని చంపడానికి వెనక కారణం ఏంటమ్మా? అసూయ. అసూయకి వెనకేముంది? పగ. అందుకని ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు, పట్టుకుందాం. పగబట్టి ఒకరు పట్టుకున్నారు, చంపేశారు. అసూయ చాలా డేంజరస్ సుమా. అసూయ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి అనేకంగా మనం ప్రేరేపిస్తుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యమును గురించి ఏడ్చడం వలన మూఢులు నశించెదరు. తర్వాత ఏముందమ్మా? బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అసూయ అన్న మాటకి ముందు ఒక మాట ఉంది, తర్వాత ఒక మాట ఉంది. అసూయకి ముందేముంది? చూసి చెప్పండి. బుద్ధి లేని వారు. తర్వాత ఏముంది? చచ్చెదరు. అంటే ఎవరిలో అసూయ ఉందో వారి దేవుని దృష్టికి ఎవరమ్మా? బుద్ధి లేని వారు. ఒకటే. ఎవరిలో అసూయ ఉందో ముందుగా చచ్చేది. ఎవరు అసూయ పడతారు వాళ్ళు చావరు, వీళ్ళు చేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా ఈ లోహం చేసి తర్వాత చేసిపోతారు. అసూయ నాడు రోజు చేస్తాడు, ప్రతిరోజు చేస్తాడు. కళ్ళ ముందే కనబడతాడు కదా, రోజు చచ్చిపోవడం వీళ్ళ పని. కుళ్ళుతోటి, అసూయతోటి. అవసరం మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు కానీ మరణానికి తెప్పించడానికి రాలేదు ప్రభు. మనలో అసూయలు ఉన్నాయా పరిశీలించుకోవాలి. ఉంటే ఏం చేయాలా? మళ్ళీ సేమ్ అప్లై రూలు. నీ పొరుగువాన్ని ప్రేమించు, వెంటనే ఏమైపోతుంది? అసూయ. అందుకనే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నీలో నాలో ప్రేమ ఉంటే ఈ అసూయ మనలో ఉండదు. అందుకని మొదటి పేతురు చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయం. మొదటి పేతురు 2వ అధ్యాయం. మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి వచనము నుంచి చదువుతున్నాను చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, తర్వాత ఏముంది? అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును, పాలన, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. దేవుని వాక్యం మనలో ఉంటే ఈ అసూయని జయించగలుగుతాం. దేవుని ప్రేమ మనలో ఉందంటే సహోదరు ప్రేమ ఉంటుంది, సహోదరు ప్రేమ ఉందంటే అసూయని జయించగలుగుతాం. ఓకే. మొట్టమొదటిగా యోసేపు మీద 10 మంది అన్నలు ఏం చేశారమ్మా? పగబెట్టారు. పగబట్టగానే వారికి ఏమొచ్చింది? అసూయ. అంతటితో ఆగిపోతాం. కామ. తర్వాత కామ, అసూయ తర్వాత కామ ఇంకోటి వస్తుంది, ఏడవుతుంది. ఏంటిది చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. ఆదికాండం 37. మొట్టమొదటి మీకు అర్థం కావడానికి 12వ వచనం చూడండి. 12వ వచనం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి వద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు తర్వాత వెళ్ళాడు. తర్వాత చూడండి 17వ వచనం. అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళి వారు దోతానికి వెళదాం రండి అని చెప్పుకుంటున్నాను చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనను. ఇప్పుడు 18వ వచనం వినండి చూడండి.
అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు ఏం చేశారమ్మా? దురాలోచన చేసిరి. ఏమొస్తాయమ్మా? ఈవిల్ థాట్స్. తన సహోదరుని చంపడానికి ఏ వచ్చిందని వారి హృదయంలోకి ఏ వచ్చింది? ఇప్పుడు దురాలోచన. ఆలోచన వేరు, దురాలోచన వేరు. ఎందుకని? హృదయంలో ఏముంది? పగ ఉంది కాబట్టి అసూయ వచ్చింది. అసూయతో పాటు ఏమొచ్చింది? ఇప్పుడు దురాలోచనలు. అక్కడ అందులోనే ఉంది. దుర అంటే ఏంటి? చెడ్డ ఆలోచన, దేనికి వ్యతిరేకమైన ఆలోచన. దురాలోచన వచ్చిందంట. మంచి ఆలోచన వస్తే పర్లేదు. అరే మంచి ఆలోచన ఏంటి, దురాలోచన ఏంటి చెప్పండి. మంచి ఆలోచన చెప్పండి మీరు. వీళ్ళేమో అక్కడ చాలా దూరం వెళ్ళారు ఆ గొర్రెలు మేపడానికి. అక్కడ ఉన్నాడు, 10 మంది ఉన్నారు. యోసేపు వస్తున్నాడు. మంచి ఆలోచన ఏంటి చెప్పండి. అది యోసేపు ఏం చేస్తున్నాడు? వారి క్షేమ సమాచారం అడుగు, ఎలా ఉన్నా తీసుకో ఆహారం తీసుకెళ్ళు, పళ్ళు పలహారాలు పంపించాడు తండ్రి యాకోబు. వస్తున్నాడు. మంచి ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి నాకు. రాగానే తమ్ముడు వస్తున్నాడు మనం ఎదుర్కొంటారా? ఎలా తెలిసింది మన ఇక్కడ ఉన్నామని? అడ్రస్ ఎత్తుకుంటూ ఎన్ని కష్టాలు కూడా గవగా వెళ్ళి, ఏరా బాబు ఎలా ఉన్నావు, ఏంటి ఎక్కడికి ఎలా వచ్చేవేంటి? డాడీ పంపాడా? ఏంటి బాగున్నాడు? డాడీ బాగున్నాడా? ఏంటి చేతులు ఏంటి? మాకు తింటాను తెచ్చావా? రా అని కూర్చొని అందరూ చక్కనే బాగున్నా, ఎలా ఉన్నారు, మమ్మీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళందరూ. ఇది మంచి ఆలోచనలు. దురాలోచనలు ఏంటి చూద్దాం ఎలా ఉంటాయో. మళ్ళీ చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనం. అతడు దగ్గరకు రామును వారు దూరం నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి. వారు ఇదిగో మన తమ్ముడు వచ్చుచున్నాడు అని ఉందా? ఏముంది అక్కడ? బైబిల్ ఏముంది? ఇదిగో మన తమ్ముడు వచ్చినాడు అని ఉందా? ఏముంది? ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు. ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. అతని ఏమని పేరు పెట్టి పిలుస్తున్నారమ్మా? ఇంకో తమ్ముడు వస్తున్నాడు, యోసేపు వస్తున్నాడు అంటలేదు. వారు టైటిల్ పెట్టారంట, కలలు కనేవాడు వస్తున్నాడు అంటే మాట పెట్టారా? ఆ మాట పెట్టి పిలుస్తున్నారంటే వారిలో ఏముంది? పగ, అసూయ, దురాలోచన. తమ్ముడికి ప్రేమ చూపించవలసింది పోయి పేర్లు పెడుతున్నారు. ఈ కళలు కానీ అంటే ఇంకా మర్చిపోలేదు వాళ్ళు కళలు. చాలా రోజులైంది కళ చెప్పి. కళ మర్చిపోలేదు, పగ మర్చిపోలేదు, అసూయలు మర్చిపోలేదు, దురాలోచన మర్చిపోలేదు. ఈ కళలు కానీ వాడు వస్తున్నాడు అంటే ఛాన్స్ దొరికింది మనకి, ఏదైనా చేద్దాం, అదే దురాలోచన కదా. ఏం చేద్దాం ఇప్పుడు? ఇలా ఉంటాయి దురాలోచనలు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఎప్పుడు కూడా. దేవుని దగ్గర ఒక ఆలోచన సభ ఉంది. 24 పెద్దలు ఉన్నారు ఆయన దగ్గర పరలోక రాజ్యంలో. వాళ్ళందరూ ఆలోచన సభ. ఈ లోకంలో దావీదు ఉన్నాడు, ఆయనకు ఆలోచన సభ ఉండేది. యుద్ధాలకు వెళ్ళాలంటే ఆలోచన చేసేవాడు ఏం చేయాలనేది. అలాగే మన ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్లకి ఆలోచన సభలు ఉంటాయి. పెద్దలు తీసుకొని మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూర్చొని రాత్రి యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్కి, భారతదేశానికి. ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? రోజు ఆ ఇంట్లో ఆలోచన సభ అందరిని పిలిపించి మినిస్టర్ని వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. ఏం చేద్దామని. అవి మంచి ఆలోచనలు, ఏం చేద్దామని. కానీ వీరేం చేస్తున్నారమ్మా? దురాలోచన చేస్తున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం తీయండి. మార్కు 7:21. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయమ్మా? ఫస్ట్ పెట్టింది ఎవరా? ఏంటమ్మది? హృదయంలోంచి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నాడత్యమును, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమును, కామ వికారం, మత్సరమును, దేవదోషుని, అహంభావన, వైకముచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. చాలా జాగ్రత్తగానండి. ఎప్పుడైతే ఒకరి హృదయంలో దురాలోచన ఉంటుందో ఆ దురాలోచన ఆ వ్యక్తిని ఏం చేస్తుందమ్మా? అపవిత్రం చేస్తుంది. నేను అపవిత్రం కావడానికి అపవిత్రమైనటువంటి తినవస్తే అపవిత్రంగా అయిపోను, ముట్టుకుంటే అయిపోను. నాలో దురాలోచన ఉంటే నా దేవుని దృష్టికి నేను ఎవరినమ్మా? అపవిత్రుని. రక్తంతో కడిగినా, మంచి సబ్బుతోటి కడుక్కున్నా, సెంట్లు పూసుకున్నా నా దేవుని దృష్టికి నేను అపవిత్రుణ్ణి. నాలో దురాలోచనలు ఉంటే
ఏం ఆలోచన చేయాలా? దేవునికి ఇష్టమైన ఆలోచన, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయాలా. మీరు ఏమి చేసినా సమస్తమును ప్రేమతో చేయండి, దేవునికి ఘనత వచ్చినట్లుగా చేయండి, క్షేమాభివృద్ధి కొరకు చేయండి అని చెప్తుంది లేఖనాలు. నీలో నాలో దురాలోచన వచ్చినాయా, నువ్వు అపవిత్రాలు అయిపోతావు. నేనేమైపోతానమ్మా? అపవిత్రుని అయిపోతా. దానివల్ల దేవుని దగ్గర నుంచి దీవులు వస్తాయా, శాపాలు వస్తాయా? జాగ్రత్త సుమా. మొట్టమొదటిది ఏం ఉండకూడదు మనలో చెప్పండి? పగ ఉండకూడదు. పగ ఉంటే ఏమొస్తుంది? వెంటనే అసూయ వస్తుంది. అసూయ ఉండగానే తర్వాత ఏమొస్తుంది? దురాలోచన. ఫుల్ స్టాప్ కదా, మళ్ళీ కామా దురాలోచన పక్కన ఇంకేమొస్తాయి చూద్దాం. మళ్ళీ 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం తీయండి. ఆదికాండము 37. 37వ అధ్యాయము ఇంకా 18వ అధ్యాయం నుంచి మళ్ళీ చదువుతాను. 18వ వచనం నుండి. అతను దగ్గరకు రామును వాడు దూరం నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసి వాడు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చున్నాడు. తర్వాత 20వ వచనం చూడండి. వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదాము. అప్పుడు వీని కలలేముగనో చూతుము రండని ఒకరితో ఒకడు మాటలాడుకొనురి. దురాలోచన చేశారు. ఒకడొక మాట్లాడినాడు. ఏం చేస్తున్నారు? దురాలోచన చేశారు. ఆలోచన చేసి ఏం కంక్లూజన్కి వచ్చారు? చంపేద్దాం. ఇది దురాలోచనకి వచ్చే నెక్స్ట్ షాడో, నీడ, కార్యం, నరహత్య. ఎవరిని? సొంత తమ్ముడిని చంపడానికి దురాలోచన చేశారంట. వాడి చేతులు సరే రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది. ఇదే ఆ దురాలోచన. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఏంటమ్మా? 6వ ఆజ్ఞ, నరహత్య చేయవద్దు. ఇది 6వ ఆజ్ఞ, నరహత్య చేయవద్దు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నరహత్య చేయడానికి కూరుకున్నారు. ఎవరిని? ఒక శత్రువుని కాదు. వారు ఏం మేపడానికి వెళ్ళారమ్మా? గొర్రెల్ని మేకలు మేపడానికి వెళ్ళారు. ఎవరైనా ఒక శత్రువు వచ్చి ఎత్తుకుపోతున్నాడు అనుకోండి, అతని మీద ఏదో పోని అలా చేసినట్టు అనుకోవచ్చు, అది కూడా తప్పే. పోనీ అలా చేశాడా? ఏసేపు వాళ్ళు ప్రేమించి వెతుక్కుంటూ వారు భోజనం తీసుకొస్తే ఏం చేస్తున్నారు? అన్నలు చంపేయడానికి దురాలోచన చేస్తున్నారంట. ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యం. ఈ దురాలోచనకి వెనకేముంది? సారీ ఈ చంపడానికి ముందు వెనకేముంది? దురాలోచన. దురాలోచనకి వెనకేముంది? అసూయ. అసూయకి వెనకేముంది? పగ. మనలో దురాలోచన ఉండొద్దు. ఉంటే వెంటనే మనం నరహత్య చేయడానికి కూడా మనము వెనుకాడము. ఓకే, మరి దేవుడు ఏం చెప్తున్నాడు? నరహత్య చేయమని చెప్తున్నాడా? మరి మనం ఏం చేస్తాం? నరహత్య చేస్తామా లేదా? ఎంతమంది చంపాం ఇప్పటివరకు? రోజు చంపుతూనే ఉంటాం కదా మనందరం కూడా. ఎలా చంపుతున్నామో చూద్దాం. ఒకళ్ళం ఎలా చంపేస్తామో చూద్దాం. చూడండి, ముందుగా దేవుడి వాక్యంలో నంబర్స్, సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం దేవుడు ఏం చెప్తాడు చూద్దాం. సంఖ్యాకాండము 35వ అధ్యాయం. సంఖ్యాకాండము 35వ అధ్యాయం. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 33వ వచనం చూడండి. అందరూ తీయండి బైబిల్ వారు. నంబర్స్ 35 and verse 33. సంఖ్యాకాండం 35:33. మీ రెండు దేశమును ఏం చేయకూడదు? అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశంలో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వలనే ప్రాయశ్చిత్తం కలుగును కానీ మరి దేని వలన కలగదు. మీరు నివసించే దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను. నిజంగా యెహోవాను నేను ఇజ్రాయేల్ మధ్య నివసించుచున్నాను కాబట్టి మీలో నరహత్య ఉండకూడదు. ఎవరైతే నరహత్య చేస్తున్నారో ఆ ఇంటిని కాదు, ఆ స్థలాన్ని కాదు, మొత్తం దేశాన్ని అపవిత్రపరుస్తున్నారు. నాలో దురాశ వస్తే నేనే అపవిత్రుని దేవునికి. కానీ నరహత్య చేస్తే నా దేశానికే అపవిత్రత అంట. తేడా ఇదే. ఇందాక ఏం చదువుకున్న మార్కు సువార్త 7వ అధ్యాయంలో నా హృదయంలో దురాలోచన ఉంటే నేను అపవిత్రుడిని దేవుని దృష్టికి. కానీ నరహత్య చేస్తే మొత్తం ఎక్కడ నేను నివసిస్తున్నాను ఆ ఇంటికి, ఆ పట్టణానికి, ఆ గ్రామానికి, దేశానికి అపవిత్రత తీసుకొచ్చేవాడిని అవుతా. మళ్ళీ నరహత్యలు ఉన్నాయా?
ఎంతమంది చంపేస్తున్నాం రోజు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చేయండి. ఇప్పుడు తెలుసుకుందాం ఎంతమంది చంపుతున్నాం రోజుకి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. బైబిల్ అందరూ తీయండి. మత్తయి సువార్త. అమ్మ మత్తయి నూతన నిబంధన ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ పేజీ, కొత్త నిబంధనలు 6వ పేజీ 21వ వచనం. 5:21 నరహత్య చేయవద్దు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు చెప్తున్నాడు లోకానికి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శలోను నీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు అన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరు మీద కోపపాడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని నుంచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలోను. కావున నీవు బలిపీఠం అర్పణ నడిపించుండగా నీ మీద నీ సహోదరికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం ఎదురుడని నీ అర్పణ విడిచిపెట్టి మొదలు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత నీ అర్పణను అర్పించము. ఇందాక మనం ఏం చదువుకున్నాం? నిర్గమకాండము 31వ అధ్యాయంలో నరహత్య చేయవద్దు. 10వ అధ్యాయంలో 6వ అధ్యాయం ఏంటి? నరహత్య చేయవద్దు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు నూతన నిబంధనలో? నరహత్య చేయవద్దు అని దేవుడు చెప్పిన మాట, ధర్మశాస్త్రం చెప్పిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా కొత్త నిబంధనకి పాత్రుడినైనా రక్తం వలన ఏర్పాటు చేసిన ఈ నూతన నిబంధనకు అధిపతినైనా నేను మీతో చెప్పినది ఏమనగా ఎవరైనా కారణం చేత సహోదరి మీద కోపపడితే అతడు నరహంతకురాలు అంటున్నాడు దేవుడు. అకారణం చేత కారణం లేకుండా నేను మీ మీద కోపడితే నేను ఎవరిని? నరహంతకుడిని అంట. ద్రోహి అని చెప్తే నరహంతకుడిని అంట. ద్రోహి అంటే ఏంటి? కోపం వచ్చి తిడతాం కదా. కోపం వచ్చి అనరాని మాటలు అంటే మన దేని దృష్టి ఎవరమ్మా? నరహంతకులం. ఇప్పుడు చెప్పండి, రోజుకి ఎన్నిసార్లు చంపుతున్నాం మనుషుల్ని? కానరాని మాటలు, అనరాని మాటలు, చెవులతో వినలేని మాటలు, ఎన్ని బూతులు తిడతాం ఒకసారి కోపం వచ్చినప్పుడు. ఇంట్లోనే, ఇంకా బయట చెప్పకలే. ఎప్పుడైతే నీ నోట్లోంచి ఒక దుర్భాష, ఒక బూతు, ఒక పోకిరి మాట, ఒక తిట్టు వచ్చిందంటే నువ్వు దేవుని దృష్టి ఎవరు? నరహంతకురాలివి, నరహంతకుడు. నేను నరహంతకుడిని. నరహత్య చేయాలంటే కత్తి తీసి చంపేక్కర్లేదు. నోటి మాట చేత చంపొచ్చు మనిషిని. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు. కత్తిపోటు వంటి మాటలు ఖడ్గం చేత మనిషిని చంపొచ్చు. నిన్నేమన్నా రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఆ టీచరు ఇంట్లో తిట్టారండి నీకు ఫెయిల్ అయిపోయామని చెప్పేసి. ఏం చేశారు? ఫెయిల్ అయిపోయాం తిట్టిదే వెళ్ళి నా ఊరు పెట్టుకొని చచ్చిపోయింది ఆ అమ్మాయి. చంపేశారా ఆ పెద్దోళ్ళు? ఆమె హృదయాన్ని గాయపరిచారు. ఫెయిల్ అవ్వటం ఓకే, బోర్డు ఉంటే ఏమో సరిగా మంచిగానే రాయవచ్చు. ఫెయిల్ అవ్వడానికి వేరే కారణం ఏదైనా ఉండొచ్చు. నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు అని తిట్టారంట. అవమానం భరించలేక చచ్చిపోయింది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు. మన మాటలు ఎదురు వ్యక్తిని నరహత్య చేసుకున్నట్టుగా ప్రేరేపించవచ్చు. అది కూడా నరహత్యే. నేను ప్రేరేపించినా నరహత్యే, చంపినా నరహత్యే, నువ్వు తిట్టినా నరహత్యే. మళ్ళీ అటువంటి నరహత్యలు ఉన్నాయా? సొంత అన్నలే తమ్ముడిని చంపడానికి రెడీ అయిపోయారు. నువ్వు చంపుతున్నావా నీ ఇంట్లో నీ భర్తని? నీ భార్యను చంపుతున్నావా? నీ పిల్లల్ని చంపుతున్నావా? నీ భర్తని అవమానపరుస్తున్నావా తిట్టుల చేత? సంపాదించడం లేదని ఏ మొగడైనా తిడుతున్నావా? నీ మీదకి శాపం వస్తుంది. భార్యను అలాగా సరిగా ఉండలేని తిడుతున్నావా? పిల్లల్ని తిడుతున్నావా? నీ మీద శాపం. ఎందుకంటే దేవుని దృష్టిగా నరహత్య. నరహత్య తర్వాత కామ, మళ్ళీ పులిస్తావు కాదు, ఏమొస్తుంది తర్వాత? ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము. చంపడానికి దురాలోచన చేశారు. తర్వాత ఏం జరిగింది చూడండి. 23వ వచనం. సరే
21 చంపుదామని దురాలోచన చేశారు. అప్పుడు రూబేను పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు ఏం చేశారు చూడండి. 21 వచ్చినాం. రూబేను ఆ మాట విని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతనిని విడిపించాను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించడగే వారి చేతుల్లో పడకుండా అతను విడిపోదలచి రక్తము చిందింపబడే అతనికి హాని ఏమీ చేయక అడిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విస్తరమైన నిలుడు అంగిని తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట పట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తును తీసుకుని పోటకు గుగ్గిలము బస్తకియు బోళమును మోయిచున్న ఒంటులతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదుండి వచ్చి చూడండి. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టి ఉందన మనకేం ప్రయోజనం? ఈ ఇష్మాయేలుకు వాని అమ్మివేదం రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వారికి హాని చేయరదని తన సహోదరులు చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. తర్వాత ఏం జరిగింది చూడండి. మిద్యానీయుల వర్తకులు ఆ మీదుగా వెళ్తుండగా వారు ఆ గుంటలోని యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలులకు 20 తోల్మల వెండికి అతను అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తును తీసుకుని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల దగ్గర తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోతున్నానుగా. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకలను చంపి వారి రక్తంలో అంగిని ముంచి ఆ విచిత్రం నిలుడంగిని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి, అది మాకు దొరికను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపండి అని చెప్పారు. సరే, ఈ తర్వాత నేర్చుకుందాము. ఇప్పుడు ఏం చేశారమ్మా? అన్నిటికంటే పెద్దవాడి పేరేంటి? రూబేను. అతనికి యోసేపు మీద ప్రేమ కొంచెం, అందరికంటే కూడా పెద్దోడు కదా అందరికంటే. వీరు దురాలోచన చంపేద్దాం అనుకున్నప్పుడు ఈ మాట విని రూబేను ఏం చేశాడమ్మా? అతడు వారి చేతిలో నుండి విడిపించదలచి, ఒరే మన తమ్ముడు కదరా, ఎందుకు చంపుతారు రా, చంపొద్దు, ఓకే గుంట ఉంది కదా గుంట పడేద్దాం, ఏదో కాసేపు సెకండ్ నీ కోపం చల్లారు అందులో పడేయండి అంటే సరే పడేశారంట. ఈలోగా ఇంక వేరే పని మీద పాపం రూబేను బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే ఒక వర్తకులు వస్తున్నారు కొంతమంది ఇష్మాయేలీలు, ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. ఐగుప్తు దేశానికి వెళ్తుండంటే వాళ్ళు ఒకడు అన్నాడంట, ఒరే చంపేస్తే మనకేం లాభమా? చంపేస్తే మనకేం లాభమా? ఏం లాభం లేదు. అలా గుంట్లో పడేస్తే మనకేం లాభమా? మరి ఏం చేద్దాం? డబ్బులు కమ్మేద్దాం. మళ్ళీ చూస్తున్నాను ఇప్పుడు అర్థమవుతుంది మీకు. 37వ అధ్యాయం. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలుకు వానిని అమ్మివేదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని చేరదని తన సహోదరుడు చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయుల వర్తకులు ఆ మీద వెళ్ళిచుండగా వారు గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలు యొద్దకు 10 ఇశ్రాయేలులకు 20 తోల్మల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయారు. ఇప్పుడు రూబేను లేడు, యోధా అంటున్నాడు, సలహా ఇచ్చాడు అమ్మేద్దాం. 20 వెండి తృణాలకు ఏం చేశారంటమ్మా? అమ్మేశారు. చూడండి అక్కడ, ఆ ఇష్మాయేలు 20 తొలమల వెండికి అతనిని అమ్మివేసి. 20 తొలమల వెండికి ఎవరెవరిని అమ్మేశారమ్మా? సొంత అన్నలు తమ్ముడిని అమ్మేశారు. అన్నలు ఏం చేయాలమ్మా? ఎప్పుడైనా కుదువు పెట్టామనుకోండి, తాకట్టు పెట్టామనుకోండి, మన దగ్గర ఏం లేదు, తమ్ముడేమో పట్టేసుకున్నారు. అన్నలు అయితే అమ్మా ఏం చేస్తారమ్మా? వెంటనే ప్రేమతోటి వెళ్ళిపోయి మా తమ్ముడు ఏం చేయండి ఎంత మేము కడతాం అని డబ్బులు కట్టి అతను చూపించాలి. పెద్దోళ్ళు చిన్నోళ్ళకి చేసే కార్యం ఇది. ఒకప్పుడు మా మేనడు ఇక్కడ కుక్కడపల్లి ఉంటున్నప్పుడు పెద్ద తప్పు చేశాడు. బిజినెస్ పెడదామని లాస్ వచ్చేసింది, చాలా లాస్ అయిపోయాడు. అప్పులు అందరూ వచ్చి పట్టేసుకొని ఇంకేదైనా చేయడానికి, కొట్టడానికి, తిట్టడానికి, ఏం చేయడానికి రెడీ అయిపోయారు. ఈ సంగతి మా అక్కకు తెలిసింది. ఎక్కడో వెస్ట్ గోడలో ఉన్న మా అక్కకి ఆగ మేఘాలు పరిగెత్తుకుంటూ చేసింది. బాబు మా అబ్బాయిని ఏం చేయకండి అమ్మా, మా అబ్బాయిని ఏం చేయకండి, ఎంత అప్పు తీసుకున్నాడో నేను కట్టేస్తా అని ఆమె ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి ఆ అప్పు కట్టి వారి చేతిలో నుండి విడిపించుకొని బయటకు వచ్చింది. మేము కూడా వెళ్ళాం అక్కడ ఆ గొడవలు జరగకుండా వెళ్ళడానికి.
ఇది ఎవరైనా చేస్తారు ఈ కార్యం. ఇక్కడ ఏం జరిగింది? రివర్స్. సొంత అనలే తమ్ముణ్ణి 20 తులముల వెండికి అమ్మేశారు. అంటే వారు ఎవరిని ప్రేమించారు? డబ్బును ప్రేమించారా? ఒక మనిషిని ప్రేమించారా? డబ్బు. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? 30 వెండి నాణాలకి వేసిన అమ్మేశాడు. ఇంకా ఆయన వారం కదా, వీళ్ళ తమ్ముడు. ఈ 10 మందికి ఆయన తమ్ముడు ఎవరు? యూదా ఇస్కరియోతు. ఇక్కడ నేర్చుకున్నాడు. ఆది కాలంలో చూసిన 20 నేను ఇంకో 10 యాడ్ చేద్దాను 30కి అమ్మేశాడు ఈయన. వాళ్ళు 20కి అమ్మారు, నేను 10 యాడ్ చేద్దాను 30కి అమ్మాడు ఈయన యేసుక్రీస్తు. ఎందుకని? కారణం ఏంటి? హృదయంలో ఏమున్నది? నువ్వు ధనమును దేవుణ్ణి ప్రేమించలేవు. ఎక్కడ నీ ధనం ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ధనం నీకు ప్రేమ ఉంటే దేవుడు ఉండడు నీ హృదయంలో. నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? అక్కడ నీ ధనం నీ హృదయం ఉండదు. రెండు ఆపోజిట్. చీకటి ఉన్న చోట వెలుగుంటుందా? వెలుగున్న చోట చీకటి ఉంటుందా? రెండు పడవు. అలాగే ధనానికి దేవునికి పడదు. అందుకని ప్రయోజనడమ్మా ధనవంతుడు సూది బెజ్జంలో ఎంత ఉంటుంది? సూది బెజ్జం నాకు కూడా చాలా శ్రమ పడి ఒకసారి పాశ్రమకి ఇస్తా దూర్చని ఎంత ఉంటుంది? అందులో ఉంటి దూరిపోవచ్చంట. ఉంటే ఎంత ఉంటుంది? ఆ సూది బెజ్జం అది కూడా దూరవచ్చంట. సంభవమే. కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరడం అసంభవం అంట. అంటే ఈ లోకంలో ధనవంతులంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు నేను వెళ్ళిపోతాను ముందు, నాకు కూడా కొంత డబ్బు ఉంది కాబట్టి. నువ్వు అన్నావు కదా ధనవంతులంతా నరకానికి వెళ్ళిపోతే ముందు నేను వెళ్ళిపోతాను. ఇక్కడ కూడా ఉన్న డబ్బులో ఉన్న కొంతమంది వెళ్ళిపోతారు. అదే దేవుడు చెప్పింది. ధనం ఉండడం తప్పు కాదు, ధనాన్ని ప్రేమించడం తప్పు నా సోదరా సోదరి. దేవుని కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించడం తప్పు. నువ్వు ధనవంతులుగా చేయడానికి ధనవంతుడు అయి ఉండి ధనహీనుడు వచ్చాడు. నిన్ను ధనవంతులుగా చేయడానికి, నన్ను ధనవంతులుగా చేయడానికి ధనవంతుడు ఉండడం తప్పు కాదు. అబ్రహాము ధనవంతుడు, సొలొమోను ధనవంతుడు, యేసే ధనవంతుడు పరలోక రాజ్యంలో. ధనవంతుడు కావడం తప్పు కాదు, కానీ ధనవంతులు అవ్వడానికి నువ్వు ధనాన్ని ప్రేమిస్తే తప్పు. ఎందుకని? నీ హృదయం అంతా ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. దేవుని మీద రాదు, మందిరంగా రావు. ఆ ధనం సంపాదించడం మీద వెళ్ళిపోతుంది. నీళ్ళు ప్రేమ ఉండదు. ఎందుకని? హృదయం ఏముంటుంది? ధనం ఉంటుంది. దేవుని ప్రేమించలేవు. ధనాన్ని దేవుణ్ణి మనం ప్రేమించలేము. అది యేసే చెప్పాడు మత్తయి సువార్తలో. మీరు ధనమును దేవుని ప్రేమించలేరు. ఏ సేవకుడు 2 యజమానులకు సేవకుడు ఉండలేడు. ఇప్పుడు నేనున్నా, 2 యజమానులు ఉన్నారు. ఓకే, ఇద్దరి దగ్గర పని చేయవచ్చు, కానీ 2 యజమానులు సేమ్ టైం చేయలేను. 10 గంటలకు వెళ్ళాను, ఈయన 10 గంటలకు రమ్మను, ఆయన 10 గంటలకు రమ్మను. ఎక్కడికి వెళ్తాను నేను? బాబు నేను 10 గంటలు రాయను, 10 గంటలకు వస్తానంటే అది వేరే విషయం. కానీ ఈయన 10కి రమ్మంటాడు, ఈయన 10కి రమ్మంటాడు. ఎక్కడికి వెళ్తాను నేను? కాబట్టి నేను ఏం చేయాలా? ఇద్దరిలో ఒకరిని ఎన్నుకోవాలి. ఇద్దరిని ఎన్నుకుంటే ఇద్దరిని సాటిస్ఫై చేయలేను, ఒకరిని తీసేస్తాడు నన్ను. అలాగే నీ దేవుడు కావాలా, డబ్బు కావాలా? నిర్ణయించుకో ఈరోజు. ఒకటే, నో ఆప్షన్. నేను కావాలా, డబ్బు కావాలా? డబ్బు కావాలంటావా? డబ్బు ఉంటుంది. నువ్వు సంపాదించే డబ్బు అంతా ఎలాగెళ్తా తెలుసా? చిల్లు సంచి. రోజుకి నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, లేదా నెలకు అనుకుందాం, నెలకు 1,00,000 రూపాయలు మా జీతం ఇచ్చేసాడు, సంచిలో వేసుకున్నా. దాని చిల్లున్న సంగతి నాకు తెలీదు. ఇంటికి వచ్చా, తీసే ఉంటుంది. అందులో ఉంటే అంతా వెళ్ళిపోతుంది, ఉంటే 10 రూపాయలు మిగులుతాయి. ఎందుకని? చేతికి ఆ సంచికి ఏముంది? చిల్లు. నువ్వు దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించావా, నీ ఇంట్లో 10 పైసలు మిగలవు. ఇప్పుడు చూస్తావేమో దేవుడు ఏర్పడిన దినాన్న అన్నీ మొత్తం చీపురు పెట్టి చూసినట్టు చూసేస్తాడు దేవుడు. లేఖనంలో చెప్పిన మాటలు వ్యర్థం కావు. ఇదేదో ఊసిపోయికి కాలక్షేపాన్ని చెప్పే ముసలమ్మ ముచ్చట్లు కాదు, కల్పనా కథలు కాదు. దేవుని సజీవ మాటలు. నీకు ధనం కావాలా? దేవుని ప్రేమించు, దేవుని ప్రార్థన చేయి, ఎలాగివ్వాలో ఆయన ఇస్తాడు. కానీ దేవుని పక్కన పెట్టి దేవుని వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఎన్నెన్నో మోసాలు చేసి అబద్ధాలు చెప్పి సంపాదించావా, నష్టపోతావు. 1 పైసా నీకు మిగలదు. నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా? సొంత అన్నలు, సొంత తమ్ముడిని ప్రేమించడం మానేసి దేన్ని ప్రేమించారమ్మా? అన్న చెప్పిన మాట విన్నారా? రూబేన్ చెప్పిన మాట విన్నారా? సరే అందులో పాడేయండిరా, ఏం కాదు. విన్నారు, వింటుంటే ఏం చేసి ఉండేది? ధనాన్ని ప్రేమించి అమ్మేశారు. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో ఇష్మాయేలు?
ఎవరికి అమ్మేస్తారు తెలుసా? అంటే వన్స్ వాళ్ళకి అమ్మేసామంటే ఇంకా మర్చిపోవాల్సిందే. వాళ్ళు ఎవరెవరు మళ్ళీ ఏం చేస్తారు? వర్తకులు వాళ్ళందరూ కూడా ఎక్కడ కొంటారో అక్కడ అమ్మేస్తారు. ఎక్కడ కొంటారు? బిజినెస్ మ్యాన్ చేసేది అదే కదా. యోసేపుని కొన్నారు, ఎక్కడైనా అమ్మేయచ్చు అని అభివృద్ధి తీసుకెళ్ళి అమ్మేశారని బైబిల్ రాయి కాబట్టి మనకు తెలిసింది. రాకపోతే ఎక్కడ అమ్మేశారు మనకేం తెలుస్తుంది? సొంత అన్నలు డబ్బును ప్రేమించి సొంత తమ్ముడినే అమ్మేశారు. నువ్వు ఎలా ఉన్నావు నా సోదరుడు, నా సోదరి? ధనవంతుల గుటకు అపేక్షించేవారు నానా విధములైన శోధంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ఈరోజు కొన్ని సంగతులు నేర్చుకున్నాం. మిగిలినవి నెక్స్ట్ వీక్. ఇంకా కామాలోనే చాలా. మీలో పగ ఉందా? ఈరోజు వదిలిపెట్టేసేయి. యేసు రక్తం నీ పగలో, నీ హృదయంలో ఉంది పగ. నీ హృదయం, నీ శరీరానికి మట్టి అనుకుంటే బాత్రూమ్కి వెళ్తే చాలు. ఇక్కడ నీళ్ళు పెట్టాం, అక్కడ పెట్టాం, నీళ్ళు కడిగేసుకుంటే అయిపోతుంది. కాళ్ళు మట్టి అనుకుంటే కడిగేసుకుంటే పోతాయి. హృదయంలో పగ ఉంటే దీంతో కడుక్కుంటావు, దీంతో కడుక్కోవాలి. యేసు రక్తం. పగ ఉందా? పగ ఉంటే ఏమొస్తుంది కనుక? అసూయ. అసూయ ఉందా నీలో? కడిగేసుకో. అసూయ ఉంటే పక్కన ఏమొస్తుంది? మళ్ళీ దురాలోచన ఉన్నాయా? కడిగేసుకో. దురాలోచన వచ్చినా మళ్ళీ ఏమొస్తుంది? నరహత్య. తర్వాత ఏమొస్తుంది? తర్వాత ఇప్పుడు చెప్పుకున్నాం కదా, డబ్బు మీద ప్రేమ, ధనం మీద ప్రేమ, సిరి మీద ప్రేమ, ధనవంతుడికి ప్రేమ. ఇంకా కామాలు ఉన్నాయి, నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. ఈరోజు వీటిలో ఏమన్నా ఉంటే ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని దగ్గరికి రా. ఆయన వెలుగు పొందుకో. రక్తం చేత కడుగు. అందరూ లేచలేమండి, ఆయన రక్తం చేత కడుగుతాడు. లేకపోతే నీ జీవితంలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, దేవుడు. ఏసే ఉంటే అన్నీ ఉన్నట్టే. ఏసే నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే అన్ని దేవుడు నీకే. నీకు ఏ లోటు లేకుండా చేస్తాడు దేవుడు. ఏసేని ప్రేమించు, లోకాన్ని ప్రేమించదు. అందరూ కళ్ళు మూసుకోండి, పరీక్ష హృదయాన్ని తెలుసుకోండి. ప్రభువా క్షమించు, నాలో పగ ఉంది, క్షమించు. ఈ రక్తం చేత కడుగు. నాలో అసూయ ఉంది, కడుగు, రక్తం చేత కడుగు. దురాలోచనలున్నాయి, నీ రక్తం చేత కడుగు. నరహత్యలు, తిట్లు, ఎప్పుడు తిట్లే, నా నోట్లో తెచ్చే తిట్లే. నరహంతకురాల్ని, నరహంతకుడిని క్షమించు, యేసు రక్తంలో కడుక్కో. ధనాన్ని ప్రేమిస్తున్నావా? ధన ప్రేమ నీకుందా? యేసు రక్తంలో కడుక్కో.